ఇండస్ట్రీలో బాలయ్య క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. తను ఏ ఫీల్డ్లో ఎంటర్ అయినా విజయం వరిస్తుంది. 60+ ఉన్న బాలయ్య కెరీర్లో వరుస బ్లాక్ బస్టర్స్ చేస్తూ ఇతర హీరోలకు షాక్ ఇస్తున్నాడు. నిజానికి బాలయ్య నుంచి సినిమా వస్తుందంటే చాలు ఫామ్లో ఉన్న యంగ్ హీరోస్ కూడా కాస్త వెనక్కి తగ్గుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సీనియర్ హీరోస్ విషయానికి వస్తే బాలయ్యలాగా వరుస బ్లాక్ బస్టర్స్ తీసిన హీరో ఎవరూ లేరనే చెప్పాలి. ఒక్క సూపర్ హిట్ మూవీ తీయడానికే యంగ్ హీరోస్ నానా తిప్పలు పడుతుంటే బాలయ్య మాత్రం వరుసగా 4 బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాడు. నిజానికి అప్పట్లో తన తండ్రి లెజెండరీ నటుడిపై బయోపిక్ సినిమాలు తీసి బాక్సాఫీస్ నష్టాలతో తీవ్రంగా నష్టాలు పాలయ్యాడు బాలయ్య. ఇక ఆ టైంలో బాలయ్య పని అయిపోయిందని అందరూ డిసైడ్ అయ్యారు. కానీ ఆ తర్వాత బాలయ్య తీసిన సినిమాలకు బాక్సాఫీస్ సైతం బెంబేలెత్తింది. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు లాంటి బయోపిక్లతో తీవ్రంగా నిరాశపడ్డ నటసింహం బాలయ్య ఆ తర్వాత రోలర్తో మరో ఫ్లాప్ను ఎదుర్కొన్నాడు. ఇక తన తర్వాతి సినిమా అఖండను డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో తీసి బాక్సాఫీస్కు తన స్టామినా ఏంటో చూపించాడు. ఇది కదా బాలయ్య అని విమర్శకులు సైతం ఆశ్చర్యపోయేలా చేశాడు. అఖండలో ద్విపాత్రాభినయంతో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బాలయ్య. మళ్లీ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మల్నేనితో వీరసింహారెడ్డి, అనిల్ రావిపూడితో భగవంత్ కేసరి, డైరెక్టర్ బాబీతో డాకు మహారాజ్ సినిమాలు తీసి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇక కేవలం బిగ్ స్క్రీన్ పైనే కాకుండా ఓటీటీలోనూ తనదైన మార్కు చూపించాడు బాలయ్య. అప్పటి వరకు ఓటీటీల హవా వేరే తీరుగా ఉండగా ఒక్కసారిగా బాలయ్య ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. అన్స్టాపబుల్ షోకు ఓటీటీ ప్లాట్ఫామ్ సైతం ఒకానొక సందర్భంలో అతలాకుతలమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా 60+ కూడా తనదైన స్టైల్లో కెరీర్లో జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్లో బాలయ్య నటిస్తున్న అఖండ 2 పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. అఖండ 2తో ఫస్ట్ టైం పాన్ ఇండియా బరిలో దిగుతున్నాడు బాలయ్య. ఈ ఏడాదిలోనే సినిమా విడుదల కానుంది. అఖండ 2పై ఇండియా వైడ్గా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టే అఖండ 2 స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ ఓటీటీలైన నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయని, థియేట్రికల్ బిజినెస్లోనూ భారీ హైప్ నెలకొందని తెలుస్తోంది. ఏదేమైనా బాలయ్య తన కెరీర్లో ఓటమి లేని ధీరుడిగా కొనసాగుతున్నాడు.